చాలాసార్లు మనసుకి స్వస్థత ఉండదు. మైండ్ ఇంత వంకరగా ఉందేంటి, మనసులో ఆలోచనలు ఎందుకు ఇట్లా చెడిపోయాయి, ఎందుకు ఇంత దుష్టత్వం, ఎందుకు ఇంత డిప్రెషను, ఎందుకు ఇంత నెగిటివిటీ, ఎందుకు ఇంత యాంగ్జైటీ. కొన్నిసార్లు మనసుకు స్వస్థత ఉండదు, కొన్నిసార్లు దేహానికి స్వస్థత ఉండదు. అన్ని బాగానే తింటుంటాం, అంత కేర్ బాగానే తీసుకుంటాం, కానీ ఎందుకో తెలియని బలహీనత, ఎందుకో తెలియని సమస్యలు, ఒక వ్యాధి తర్వాత ఒక వ్యాధి నిన్ను వెంటాడుతూనే ఉందేమో. ప్రాబబ్లీ దేవుడు నీ దేశాన్ని స్వస్థపరచాలంటే, నిన్ను బాగు చేయాలంటే ఈ కార్యాలు నువ్వు చేయాలి. అందుకే ఆపరేషన్ ఎలా పడితే అలా చేసేస్తే వ్యాధి పోదు, ఆ పేషెంట్ ఇంకా క్రిటికల్ అయిపోతారు కదా. దెర్ ఇస్ అ వే, ఒక మెథడ్, ఒక పద్ధతి ఉంటుంది. ఏంటి? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు నడతలను విడిచిపెట్టి, చెడు మార్గములను విడిచి నన్ను వెదకి ప్రార్థన చేస్తే